ప్రపంచమంతా ఇరాన్ ఇజ్రాయెల్ గొడవల గురించి బాగా టెన్షన్ పడుతుంది. ఎక్కడ చూసినా సముద్రంలో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో అని ఒకటే భయం. అమెరికా అయితే తన పవర్ అంతా పెట్టి ఇరాన్ను పూర్తిగా కంట్రోల్ చేయాలని చూస్తుంది. కానీ ఇంతలో ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే ఒక 2 వారాలు వాళ్ళ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. దీనివల్ల ఇన్ని రోజులు ఆగిపోయిన హార్ముజ్ సముద్ర మార్గం వ్యాపారం మళ్ళీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇదంతా ఒక ఎత్తైతే ఈ గొడవల మధ్యలో ఇరాన్ గడ్డ మీద మన భారతదేశం ప్లే చేసిన ఒక గేమ్ చూసి ప్రపంచంలో ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, డిప్లొమాట్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. భారతదేశం ఈ గొడవలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకుంటే అసలు అమెరికాకే దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఇరాన్తో ఒక డీల్ సెట్ చేసింది. అసలు అక్కడికి వెళ్ళడమే పెద్ద డేంజర్ అనుకునే టైంలో ఆ చాబహార్ పోర్టు మీద మన భారతదేశం పట్టు సాధించింది. మరి ఎప్పుడెప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ పెడదామా అని చూసే అమెరికా మన భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం చూసి కూడా ఎందుకు సైలెంట్గా ఉంది? అసలు చైనాకు కూడా తెలియకుండా భారతదేశం ఏదైనా సీక్రెట్ డీల్ కుదుర్చుకుందా అని అందరికీ బుర్రలు వేడెక్కిపోతున్నాయి. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ఇప్పుడు కేవలం ఓడరేవు కాదు, ప్రపంచ పటంలోనే ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. మన భారతదేశానికి అది ఒక పెద్ద బ్రహ్మాస్త్రంలా దొరికింది. ఒకప్పుడు మనకు దారి లేకుండా చేసిన వాళ్ళ ముందే ఇప్పుడు మనమే దర్జాగా ఒక కొత్త దారి తెరిచాం. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ పెద్ద ఫైటింగ్లో మన భారతదేశం చాలా తెలివిగా తన ప్లేస్ సెట్ చేసుకుంది. మొన్నటిదాకా హార్మోస్ క్రైసిస్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ అంతా కుప్పకూలిపోయే రేంజ్కు వచ్చింది. అప్పుడు అందరికీ ఒక సేఫ్ ప్లేస్లా కనిపించింది మన చాబహార్ పోర్ట్ మాత్రమే. ఇక ఇప్పుడు ఈ కాల్పుల విరమణ తర్వాత దాని రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. భారతదేశం అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా రాబోయే 10 ఏళ్ల పాటు ఆ పోర్ట్ మెయింటెనెన్స్ అంతా తన చేతుల్లోకి తీసుకుని ఇక మీదట మేము ఎవరి ప్రెషర్కి తలొగ్గేదే లేదు అని ఒక పవర్ఫుల్ డెసిషన్ తీసుకుంది. పాకిస్తాన్, చైనా కలిసి గ్వాదర్ పోర్టు ద్వారా వేసిన ప్లాన్స్ అన్నీ మన వాళ్ళు ఒకే దెబ్బతో తుస్సుమనిపించారు. ఇదంతా మామూలు విషయం కాదు. దీని వెనుక పెద్ద డామినేషన్ గేమ్ ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యంత కీలకమైన సముద్ర మార్గం హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లో ఉంది. ప్రపంచానికి కావలసిన ఆయిల్లో 20% అక్కడ నుంచే వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ గనక పెద్ద యుద్ధం వస్తే ప్రపంచమంతా ఆగిపోతుంది కదా. కానీ మన భారతదేశం ముందే ఈ రిస్క్ పసిగట్టి చాబహార్ను తన అడ్డాగా మార్చేసుకుంది. ఈ చాబహార్ ఉన్న ప్లేస్ ఎలాంటిదంటే అది కరెక్ట్గా ఆ హార్ముజ్ జలసంధికి బయట ఉంటుంది. అంటే రేపొద్దున్న అక్కడ ఫైటింగ్ జరిగినా సరే మన వ్యాపారానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ మాస్టర్ స్ట్రాటజీ చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్ అవుతున్నాయి. అసలు ఈ చాబహార్ పోర్టు విషయంలో చైనాకి, పాకిస్తాన్కి ఎందుకు అంత కాలుతుందో మనం అర్థం చేసుకోవాలి. చైనా వాళ్ళు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్లో సీపెక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. గ్వాదర్ పోర్ట్ డెవలప్ చేసి అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ అంతా కంట్రోల్ చేద్దామని వాళ్ళ ప్లాన్. కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. బలూచిస్తాన్ ప్రజలు చైనా వాళ్ళ మీద తిరగబడుతున్నారు. రోజుకో చోట చైనా ఇంజనీర్ల మీద అటాక్స్ జరుగుతున్నాయి. గ్వాదర్ పోర్ట్ దగ్గర రోజువారీ గొడవలు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల చైనా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రిస్క్లో పడ్డాయి. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక పెద్ద ఫెయిల్యూర్ మోడల్ లాగా మిగిలిపోయింది. అదే మన చాబహార్ పోర్ట్ తీసుకోండి, అది రాకెట్ స్పీడ్తో డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం చైనాలాగా అప్పుల ఊబిలో దించే పనులు చెయ్యం. మనం ఎప్పుడు ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాం. ఇరాన్ ఇంకే దేశం పైన పెట్టుకోనంత నమ్మకం మన భారతదేశం మీద పెట్టుకుంది. కష్టకాలంలో వాళ్ళ భూభాగాలను లాక్కోకుండా నిజమైన సపోర్టుగా నిలబడేది ఒక్క భారతదేశమే అని ఇరాన్కు పక్కాగా తెలుసు. మన వాళ్ళ సాఫ్ట్ పవరే ఇప్పుడు మనకు అతిపెద్ద బలంగా మారింది. హిందూ మహాసముద్రంలో అలాగే మధ్య ఆసియాలో చైనాకు చెక్ పెట్టాలంటే అది ఒక్క భారతదేశం వల్లే అవుతుందని అమెరికాకు బాగా తెలుసు. అమెరికా బిహేవియర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ మాట మారుతుంది. అందుకే ఇరాన్ మీద ఎన్ని శాంక్షన్స్ పెట్టినా సరే చాబహార్ పోర్టుకు మాత్రం అమెరికా స్పెషల్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇద్దరు బద్ధశత్రు దేశాలను కూడా తన కోసం ఒకే తాటి మీదకు తెచ్చిన ఘనత మన భారతదేశానిదే. 2024లో మన వాళ్ళు సైన్ చేసిన 10 ఏళ్ల అగ్రిమెంట్ రిజల్ట్ ఏంటో ఇప్పుడు 2026లో క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అక్కడ ఫుల్ సెటప్ వేసేసింది. సుమారు $20 మిలియన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, $50 మిలియన్ లోన్తో ఆ పోర్ట్ టోటల్ లుక్ మార్చేశారు. ఇప్పుడు మన పెద్ద పెద్ద నౌకలన్నీ దర్జాగా అక్కడికి వెళ్ళి వస్తున్నాయి.
కానీ అసలు కిక్కిచ్చే మ్యాటర్ వేరే ఉంది. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇన్నాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియాకు వెళ్ళాలంటే మనం పాకిస్తాన్ పర్మిషన్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. వాళ్ళు మనకు దారివ్వకుండా చాలా పాలిటిక్స్ ప్లే చేశారు. కానీ ఇప్పుడు మనం వాళ్ళని అడగాల్సిన పనే లేదు. మన వస్తువులు నేరుగా చాబహార్లో దిగుతాయి. అక్కడ నుంచి రైలు రోడ్డు మార్గాల ద్వారా డైరెక్ట్గా రష్యా చేరుకుంటాయి. దీన్నే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది భారతదేశానికి యూరప్ వెళ్ళడానికి దొరికిన కొత్త ఆల్టర్నేటివ్ రూట్. ఈ దారి వల్ల మనకు సూయజ్ కాలువ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ మార్గం మీద రష్యా కూడా ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. యుక్రెయిన్తో ఇన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి కదా, ఇప్పుడు రష్యాకు కూడా పశ్చిమ దేశాల ఇన్వాల్వ్మెంట్ లేని ఒక సేఫ్ దారి కావాలి. దానికి ఈ చాబహార్ INSTC కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా ఈ విషయంలో అమెరికా ఎందుకు ఉదాసీనంగా ఉందో తెలుసా? దీని వెనుక అమెరికా వల్ల పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. రేపొద్దున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమకు ఏదైనా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందేమో అన్న భయంతో అక్కడ భారతదేశం తన ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఉంచాలని అమెరికా కోరుకుంటుంది. పొరపాటున భారతదేశం గనక చాబహార్ నుంచి తప్పించుకుంటే ఆ గ్యాప్లో చైనా వాళ్ళు దూరిపోతారని అమెరికాకు పెద్ద టెన్షన్. ఒకవేళ చైనా గనక ఆ పోర్ట్ను ఆక్రమిస్తే ఇక మొత్తం అరేబియా సముద్రం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే అమెరికా అటు తన సొంత రూల్స్కి ఇటు మన భారతదేశం కెపాసిటీకి మధ్యలో లాక్ అయిపోయింది. ఈ ఛాన్స్ను మన భారతదేశం 100% వాడేసుకుంది. మా దేశ భద్రత ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. చాబహార్ ప్రాజెక్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అని మన మినిస్ట్రీ చాలా క్లియర్గా చెప్పేసింది. ఇది నవభారతదేశం వినిపిస్తున్న స్ట్రాంగ్ వాయిస్. ఇది ఇప్పుడు అమెరికా నుంచి ఐరోపా దాకా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒక్కసారి మనం ఇప్పుడున్న ట్రేడ్ లెక్కలు చూస్తే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో చాబహార్ ద్వారా మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దాదాపు 40% పైగా పెరిగిపోయాయి. మనం ఇక్కడి నుంచి కేవలం బియ్యం, గోధుమలు, మందులు పంపించడమే కాదు, మధ్య ఆసియా దేశాలకు భారీ యంత్రాలు, టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేస్తున్నాం. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లాంటి దేశాలైతే ఇప్పుడు భారతదేశాన్ని తమ మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్గా చూస్తున్నాయి. ఆ దేశాల చుట్టూ భూమి ఉండి సముద్రం లేని దేశాలు. వాళ్ళకి ఎప్పుడు రష్యా లేదా చైనా మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనం వాళ్ళకి ఒక కొత్త ఆప్షన్ ఇచ్చాం. ఆ దేశాల్లో మనకు కావలసిన న్యాచురల్ గ్యాస్, ఆయిల్, యురేనియం నిల్వలు బోలెడున్నాయి. చాబహార్ వల్ల ఆ దూరం తగ్గడమే కాదు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా 30% వరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు ఏదైనా సరుకు మన దగ్గరకు రావాలంటే 40 రోజులు పట్టేది. ఇప్పుడు జస్ట్ 25 రోజుల్లోనే వచ్చేస్తుంది. మన ఎకానమీని పరుగులు పెట్టిస్తున్న మెయిన్ పాయింట్ ఇదే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య బాంబులు పడుతుంటే గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. కానీ భారతదేశం మాత్రం సైలెంట్గా తన లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు చాబహార్లో మన వాళ్ళ సెటప్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే దాన్ని కదిలించే సాహసం ఏ దేశమూ చేయలేదు. ఈ పోర్ట్ దగ్గర మన వాళ్ళు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇరాన్లో చీప్గా దొరికే కరెంట్ లేబర్ను వాడుకుని గ్లోబల్ మార్కెట్కు కావలసిన ఐటమ్స్ తయారు చేయడానికి మన ఇండియన్ బ్రాండ్స్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెడుతున్నాయి. ఫ్యూచర్లో భారతదేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే ఆలోచన ఇది. ఒక భారతీయ కంపెనీ వేరే దేశానికి వెళ్ళి అక్కడి పోర్టును ఇలా తన మేనేజ్మెంట్లోకి తీసుకుంటుందని గతంలో ఎవరైనా ఊహించారా అసలు? ఇది భారతదేశం ఫైనాన్షియల్గా ఎంత ఎదుగుతుందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ అందరికీ వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే అమెరికా వాళ్ళు ఇరాన్ మీద ఫుల్ శాంక్షన్స్ పెడితే మన డీల్ క్యాన్సిల్ అవుతుందా అని. దానికి కూడా మన వాళ్ళు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్లాన్ రెడీ చేసి ఉంచారు. ఇరాన్తో ట్రేడ్ చేయడానికి అసలు డాలర్ల అవసరమే లేకుండా ₹1 రియల్ పేమెంట్ సిస్టమ్ను తీసుకొచ్చారు. దీని దెబ్బతో అమెరికా శాంక్షన్స్ ప్రభావం మన మీద జీరో అయిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ డామినేషన్ తగ్గించడానికి భారతదేశం వేస్తున్న ఒక పెద్ద స్టెప్గా కూడా దీన్ని చూస్తున్నారు. ఏ గొడవల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రపంచంలో ఉన్న 2 అతిపెద్ద శత్రు దేశాల మధ్య తన సొంత టర్మ్స్ అండ్ కండిషన్స్తో భారతదేశం ఎలా ముందుకు వెళ్తుందో చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఇది చాలా కాంప్లెక్స్ అయిన డిప్లొమసీ. మన ఆర్థిక వ్యవస్థ త్వరలో 3వ ప్లేస్కి వెళ్ళే టైం వచ్చేసరికి భారతదేశం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పీక్స్కి చేరాయి. మన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద మిడిల్ క్లాస్ పాపులేషన్ యూత్ ఉన్నారు. భారతదేశం లాంటి ఇంత పెద్ద మార్కెట్ ఒక ప్రాజెక్ట్లోకి వస్తుందంటే ఎంతటి పవర్ఫుల్ కంట్రీ అయినా సరే వాళ్ళ రూల్స్ మార్చుకోవాల్సిందే. చాబహార్ దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్.
రీసెంట్గా మన ప్రధానితో మీటింగ్ జరిగినప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ ఒక మాట చెప్పారు. భారతదేశం ఇరాన్ మధ్య ఉన్న కనెక్షన్ కేవలం బిజినెస్కి సంబంధించినది కాదు, ఇది వందల ఏళ్ల నాటి కల్చరల్ కనెక్షన్ అని చెప్పారు. ఈ ఎమోషనల్ బాండింగ్ మనకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. చైనా ఏమో వేరే దేశాలకు అప్పులిచ్చి ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంటే భారతదేశం మాత్రం ఒక మ్యూచువల్ ట్రస్ట్తో డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తుంది. ఇక ఈ చాబహర్ పోర్ట్ వల్ల ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ మన ఇండియన్ నేవీకి దొరికిన యాక్సెస్. ఇది నార్మల్ కమర్షియల్ పోర్టే అయినా అవసరమైతే మన బ్లూ వాటర్ నేవీకి ఇది ఒక పవర్ఫుల్ బేస్గా ఉపయోగపడుతుంది. అరేబియా సముద్రంలో ఆ పాకిస్తాన్ చైనాలు ఏం చేస్తున్నాయో వాళ్ళ సబ్మెరైన్స్ మూవ్మెంట్స్ని ట్రాక్ చేయడానికి చాబహార్ను మించిన లొకేషన్ ఇంకొకటి లేదు. ఇక్కడ భారతదేశం తన ఇంటెలిజెన్స్ రేడార్ సిస్టమ్స్ కూడా ఫుల్ యాక్టివేట్ చేసుకుంది. ఇదే చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక ప్లాన్ ద్వారా సముద్ర మార్గంలో భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి బ్లాక్ చేద్దామనుకున్న చైనాకి చాబహార్ ద్వారా ఆ బ్లాక్ని బ్రేక్ చేసి ఒక పెద్ద కౌంటర్ ఇచ్చింది మన భారతదేశం. ఇప్పుడు మనకు గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి కాస్పియన్ సముద్రం దాకా ఫ్రీగా యాక్సెస్ దొరికేసింది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ముదిరిపోతున్నాయి. ఆ హార్మోస్ జలసంధిలో నౌకలు వెళ్లడమే రిస్క్ అయిపోయింది. ఇన్సూరెన్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి టైంలో చాబహార్ ద్వారా మన భారతదేశం క్రియేట్ చేసిన ఈ దారి మనకే కాదు మొత్తం ఆసియాకి ఒక లైఫ్ సేవర్లా మారిపోయింది. ఈ దారిని మేం కూడా వాడుకోవచ్చా అని ఇప్పుడు చాలా యూరోపియన్ దేశాలు మన దగ్గరకు వస్తున్నాయి. చాబహార్ను గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా మార్చడానికి మన వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదే గనక కంటిన్యూ అయితే గ్లోబల్ పాలిటిక్స్లో మన భారతదేశం ఒక తిరుగులేని సూపర్ పవర్గా నిలబడడం గ్యారంటీ. క్రైసిస్లో కూడా ఆపర్చునిటీ వెతుక్కునే టాలెంట్ మనకు ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.